వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. అంకుసాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ రాజేందర్ రావుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలును వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను స్వాగతం తెలుపుతూ మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని చెప్పి ప్రజలందరూ ఈరోజు కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి బూత్లో అందరినీ కలిసే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. గత రోజుల క్రితం మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నట్టుంటే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటంటే కేటీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అహంకారంతో ఈ ప్రాంతంలో పాలన కొనసాగించిండో, రాష్ట్రంలో ఎంత దుబారా ఖర్చుతో ప్రజలందరినీ ఆగమాగం చేసిండో మీరు గమనించాల్సిందే. ఈరోజు తన పరిస్థితి చూస్తే నేను సిరిసిల్ల మార్కెట్లో కావచ్చు, గల్లీలలో తిరుగుతూ ఉంటే నేను మీ ఎమ్మెల్యేనమ్మా అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందనంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకుల పనితీరు ఎలా ఉందని ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నాం, లేకపోతే దేవుడి పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నామని చెప్పుకుంటూ తిరుగుతూ ఈరోజు దేవుడి పేరు మీద ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంతానికి ఏం చేసింది లేదు. బండి సంజయ్ గారు ఎంపీఏ గెలిచి కూడా కనీసం ఊళ్ళలోకి వచ్చి ఒకరిని పేరు పెట్టి పిలిచి మీ ఊరికి నేను ఇది చేసిన అని చెప్పుకునే స్థితి కూడా లేదు. కాబట్టి దయచేసి 9 ఏళ్ళు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వం దోసుకున్న నాయకులను తరిమికొట్టే విధంగా తీర్పు ఇవ్వాలని చెప్పి తంగలపల్లి మండల ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. వెలిచాల రాజేంద్రరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై